సింహరాశి వారి సూర్యుడు మీకు ఈ నెల అనుకూలంగా లేకుండా 7వ ఇంట్లో ఉన్నాడు. కుజుడి గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. బుధుడు ఈ నెల మీకు బాగలేడు. బృహస్పతి కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. లగ్నం పైన శని ఉన్నాడు. దీనికి ఏమేమి ప్రభావాలు ఉన్నాయంటే కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది. ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. వేరే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది. పని భారం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త, సహనంతో మాట్లాడండి. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల మీరు ఉద్యోగుల దగ్గర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. ఈ నెల కొంచెం కూడా రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు మీరు. వ్యాపారాలు కాస్త నిలకడగా తాగుతాయి. కొత్త ప్రయత్నాలు ఏది చెయ్యకండి. ఎవరిని నమ్మి ఇక ఈజీ మనీ స్పెక్యులేషన్స్కి అంతా వెళ్ళకండి. మీకు అందులో పెట్టుబడి పెట్టండి, ఇంత వచ్చేస్తుంది. ఈ మాయమాటలు నమ్మి డబ్బులు పెట్టకండి, మోసపోకండి. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. గ్రహాలు అనుకూలంగా కాస్త లేనందున కుటుంబంలో తరచు గొడవలు అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, భార్యాభర్తల మధ్య, అమ్మ నాన్న, ఇల్లాస్, ప్రతి ఒక్కరితో ఏదో ఒక మిత్రుల దగ్గర కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. జాగ్రత్త. మనం నోరు అదుపులో ఉంటే సరిపోతుంది కదా, కోపం అదుపులో ఉంటే సరిపోతుంది కదా. ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా పడుతూ ఉంటాయి. కొంచెం ఆటంకాలు వస్తుంటాయి. ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు మాత్రం చేయకండి. నేను ఇలా ఇచ్చేస్తాను, నేను నీకు ఇంత ఇస్తాను, అంత ఇస్తాను. డోంట్ డూ. రాజకీయ నాయకులకి బాగా మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త. వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకే నెల పాజిటివ్ డేస్ ఏమైనా ఉందనుకుంటే 5, 8, 10, 13 లక్కీ డేస్గా చెప్పచ్చు. చంద్రాష్టమం మాసం ప్రారంభం రోజు నుంచే ఇబ్బంది వస్తుంది కాబట్టి 1/3/2025 5:50 మీరు మార్చి 1వ తారీఖున ఉదయించేటప్పుడే చంద్రాష్టమంలో ఉదయిస్తారు. 3/3/2025 6:39 సాయంత్రం 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 3వ తారీఖున సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త సుమి, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా జాగ్రత్తగా ఉన్నాయి. నేను ముందే మీకు చెప్తున్నాను, మీరు జాగ్రత్త పడండి. అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళండి. మరి దీనికి అంతా మనం ఏం చేయాలంటే పరిహారం చేసుకుంటాం. సంకష్టహర చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పోయి చక్కగా పూజలు చేసుకోండి. గరికతో మాల వేయండి, జిల్లేడు మాల వేయండి అని చెప్తున్న. శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చెయ్యండి. మహాగణపతికి పాలాభిషేకం చేయండి. గణపతి అథర్వ శీర్షం అనే ఒక మంత్రం ఉంటుంది. యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ.